బాబా సినిమాకి సంబంధించి ఏంటి అక్కడ జరిగింది? బాబా సినిమా రజనీకాంత్ గారితో పనిచేయడం ఒక పెద్ద ఇది. నన్ను కౌరు పెట్టారు. ఆ రోజు థర్స్డే ఆయన నాకు ఫోన్ చేసిన రోజు. నా వైఫ్ థర్స్డే ఇష్టం ఉండదు, వెళ్ళొద్దంది. నేను రానని చెప్పాను. రజనీకాంత్ రమ్మంటే రానంటావేంటే బాబా అన్నాడు సురేష్ కృష్ణ. వేండా సార్ నా ఎవరమాట అవడదా అంటే ఆయన లైన్లోకి వచ్చాడు. ఓకే, నా వైఫ్తో మాట్లాడారు. అమ్మా ఇవాళ థర్స్డే చాలా మంచి ఇది లేదు, రేపు ఓకే. ఫ్రైడే వెళ్ళా, ఆయనతో కూర్చున్నాను. నేను చాలా హైపర్గా ఉన్నాను కదా, ఆయన డౌట్ నా మీద. కోతినా కొడుకుడు ఇటు పని చేస్తాడా, కౌరులు చెప్పి అడవాడు చేసి మొత్తం చెడగొడతాడని ఆయన డౌట్. సురేష్ ఇంత పైన కరెక్ట్దానా పర్వాలేయా అన్నాడట సురేష్ కృష్ణ. అన్నా సార్ నీకు పారంగా. సో ఆయన చేప తింటాడు, నేను చేపే తింటాను. ఇద్దరు తిన్నాం, కౌరులు చెప్పుకున్నాం. ఆయన 10 చెప్తే నేను 20 చెప్పా. ఆయన రుద్దుని మాట్లాడతాడు. ఓకే, ఫస్ట్ డే షూటు వెళ్ళిపోయాడు. రెండో రోజు షూట్, థర్డ్ డే వచ్చాడు పొద్దున్న. అంబాసిడర్ కారు, నా ఏసీ కారు ఉండదు, ఏసీ ఉండదు, అది అర్థం తీసుకుంటుంది. వస్తూనే టైగర్ ఎక్కడ అని అడిగాడు ఇలా తిరిగి. థర్డ్ డే హీ స్టార్టెడ్ కాలింగ్ మీ టైగర్. ఓకే, అదే ఇంప్రెషన్ ఈవెంట్ టుడే. ఓకే ఓకే. బట్ ఆ సినిమా మీకు కొంచెం మైనస్ అయిందని కదా? నాకెందుకు అవుద్ది, నేను అది కూడా తమిళ సినిమా. కాకపోతే ఏంటంటే నేను తమిళ సినిమాలు చేయలే. తర్వాత కేఎస్ రవికుమార్ రమ్మని అడిగాడు, బాలా రమ్మని అడిగాడు, డైరెక్టర్ బాలా. నేను అలా ఎందుకంటే నాకు ఎందుకో నాన్ సింక్. ఎందుకు ఎక్కడ నాన్ సింక్? ఏంటి నాన్ సింక్ అంటే, ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నాకు ఒక యూనిట్ ఉంది, నా ఓన్ యూనిట్ కాదు, నేను పనిచేసే వర్కర్స్. నేను ఒక 5 లైట్ మ్యాన్ని క్రేన్ ఒక 5 క్రేన్ ఇక్కడికి తీసుకెళ్ళాను హైదరాబాద్ నుంచి. అక్కడ బాలచంద్ర గారు అక్కడ అసోసియేషన్, ఈ మా అసోసియేషన్ లీడర్ కె బాలచందర్, ఆయనకి ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎవరో చోటానాయుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి. డామినేషన్ బై చెన్నై కదా, ఫిల్మ్ డామినేషన్ బై చెన్నై, అందరం పుట్టింది అక్కడి నుంచి కదా. ఇలాగ అక్కడి నుంచి మనుషులు తెచ్చుకున్నాడు. వాళ్ళు వచ్చి యూనియన్ ఫెడరేషన్ వాళ్ళందరూ వచ్చారు లొకేషన్కి. వస్తే నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ ఇలా ఇంతమంది ఉన్నారు, ఉంచుకోవడం పంపించండి అన్నాడు. నేను పంపను, నీకు దిక్కుంటాడు చెప్పుకో అని చెప్పాను. ఐ డోంట్ కేర్, మీరెవరు నాకు చెప్పడానికి. ఏంటి చోట ఏంటి అన్నాడు ఆయన రజనీకాంత్. ఇలా అన్నాడు. ఏమన్నా అన్నాడు, దొబ్బేమన్నాను. పర్ఫెక్ట్ అన్నాడు ఆయన. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక బాలచంద్రకి వెళ్ళి చెప్పుకున్నారు వీళ్ళు, కె బాలచంద్ర గారికి. ఆయన శిష్యుడు సురేష్ కృష్ణ. సురేష్ కృష్ణకి వచ్చి కంప్లైంట్ చేశాడు ఆయన, మీ కెమెరామెన్ చాలా రూడ్గా మాట్లాడుతున్నాడట, అక్కడి నుంచి మనుషులు ఇక్కడ ఉన్నారు కదా, నేను పట్టుకెళ్ళింది ఇక్కడి నుంచి 11 మందిని, ఇంకో 20 మంది అక్కడ పనిచేస్తున్నారు. మీ కెమెరామెన్కి నేను అడిగాను, నాకు సమాధానం కావాలి, పంపుతాడా పంపడా అని కౌరు పెట్టాడు ఆయన. ఎప్పా ఒక 5 minutes వా అని తీసుకెళ్ళి సురేష్ కృష్ణ నా క్యారవాన్లో కూర్చోబెట్టి, గురు ఫోన్ చేశాడు, ఇది పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఏం చేద్దాం, ఫోన్ కలుపుతాను, నేను మాట్లాడతాను. అయ్యో నువ్వు వేరే నాకు చెప్పు, నేను చెప్తాను, నేను పంపించేస్తా. హైదరాబాద్లో 30 షూటింగ్లు జరుగుతున్నాయి. 30లోనూ 10 మంది తమిళ కెమెరాలు పనిచేస్తున్నారు. ప్రతి కెమెరామ్యాన్కి 10 మంది లైట్ మ్యాన్లు మెడ్రాస్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. అంటే 10 × 10 100. నేను తెచ్చింది 11. ఈ 11 మంది నేను పంపించేసి నెక్స్ట్ మినిట్ 100 మంది అక్కడి నుంచి వచ్చేస్తారు. మీ ఇష్టం అంతే, దెబ్బకు నోరు మూసారు. సో ఇది ఏమో ఎందుకు వస్తుందండి? అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను, మీరే చెప్పేశారు. వాళ్ళంతా ఇక్కడ చేస్తున్నారు కదా, తీసుకుపోయిన 10 మంది గురించి ఎందుకు కూడా అని. అంతే, ఇది ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను నేను, ఈ విషయం ఎవరికి తెలియదు. ఎంత ఇష్యూ జరిగింది అంటే, ఎంత బ్లాక్మెయిల్ చేయబోయారు నన్ను, దెబ్బకు నోరు మూయించాను. నిజంగా కనుక వాళ్ళు పట్టుకెళ్ళి ఉంటే ఇంకోలా ఉండేది. సో క్రియేటివిటీ ఇది. మనందరం ఎక్కడికన్నా వెళ్ళి బతకొచ్చు. మనం రూల్ చేయడానికి వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇంతమంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరన్నా అంటున్నామా? నేనే వెళ్ళి గుడ్ లక్ నాన్న, బాగా చేయి, కీప్ ఇట్ అప్ అని చెప్తా, బ్లెస్ చేసి వస్తా. ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళి ఒక తమిళ కెమెరామెన్ కనిపించినా, ఇది చేసిన
సంతోష్ శివన్ ఇక్కడ షూటింగ్కి వస్తే ముందు నాకు ఫోన్ చేస్తాడు, చోట ఐమ్ కమింగ్ దేర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, ఐఎమ్ వరీడ్ అబౌట్ మై లైట్ మ్యాన్స్ అండ్ ఆల్, ప్లీజ్ అంటాడు. రవికే చందన్ ఇక్కడికి వచ్చే ముందు నాకు ఫోన్ చేసి వస్తాడు. అది నా రిలేషన్ టువర్డ్స్ సినిమా. కేవలం అదే కారణమా తమిళ్లో మీరు మళ్ళీ చేయకపోవడానికి? నేను ఐఎమ్ వెరీ బిజీ. నాకు ఇక్కడ చిరంజీవి గారితో నేను కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నాను, టైం లేదు. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్ట్. నాకు ఎక్కువ భాషాభిమానం, నాకు ఎక్కువ ఒకలాంటి ఇది అది. బట్ ఆ సినిమా మీకు కొంచెం మైనస్ అయిందని కదా? నాకెందుకు అవుద్ది? నేను అది కూడా తమిళ సినిమా కాకపోతే ఏంటంటే నేను తమిళ సినిమాలు చేయలే. తర్వాత కేఎస్ రవికుమార్ రమ్మని అడిగాడు, బాలా రమ్మని అడిగాడు, డైరెక్టర్ బాలా. నేను అలా ఎందుకంటే నాకు ఎందుకో నాన్ సింక్. ఎందుకు ఎక్కడ నాన్ సింక్? ఏంటి నాన్ సింక్ అంటే ఆ సినిమాకి వెళ్ళినప్పుడు నాకు ఒక యూనిట్ ఉంది, నా ఓన్ యూనిట్ కాదు, నేను పనిచేసే వర్కర్స్. నేను ఒక 5 లైట్ మ్యాన్ని క్రేన్ ఒక 5 క్రేన్ ఇక్కడికి తీసుకెళ్ళా హైదరాబాద్ నుంచి. అక్కడ బాలచంద్ర గారు అక్కడ అసోసియేషన్, ఈ మా అసోసియేషన్ లీడర్ కె బాలచందర్, ఆయనకి ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎవరో చోటానాయుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి, డామినేషన్ బై చెన్నై కదా, ఫిల్మ్ డామినేషన్ బై చెన్నై, అందరం పుట్టింది అక్కడి నుంచి కదా, ఇలాగ అక్కడి నుంచి మనుషులు తెచ్చుకున్నాడు. వాళ్ళు వచ్చి యూనియన్ ఫెడరేషన్ వాళ్ళందరూ వచ్చారు లొకేషన్కి. వస్తే నా దగ్గరికి వచ్చారు, వచ్చి సార్ ఇలా ఇంతమంది ఉన్నారు ఉంచుకోవడం పంపించండి అన్నాడు. నేను పంపను, నీకు దిక్కుని చోట చెప్పుకో అని చెప్పాను. ఐ డోంట్ కేర్, మీరెవరు నాకు చెప్పడానికి, ఏంటి చోట ఏంటి అన్నాడు ఆయన. రజనీకాంత్ ఇలా అన్నాడు, ఏమన్నా అన్నాడు, దొబ్బేమన్నాను, పర్ఫెక్ట్ అన్నాడు ఆయన. వెళ్ళిపోయాక బాలచంద్రకి వెళ్ళి చెప్పుకున్నారు వీళ్ళు, కె బాలచంద్ర గారికి. ఆయన శిష్యుడు సురేష్ కృష్ణకి వచ్చి కంప్లైంట్ చేశాడు ఆయన, మీ కెమెరామెన్ చాలా రూడ్గా మాట్లాడుతున్నాడట, అక్కడి నుంచి మనుషులు ఇక్కడ ఉన్నారు కదా, నేను పట్టుకెళ్ళింది ఇక్కడి నుంచి 11 మందిని, ఇంకో 20 మంది అక్కడ పనిచేస్తున్నారు, మీ కెమెరామెన్కి నేను అడిగాను, నాకు సమాధానం కావాలి, పంపుతాడా పంపడా అని కౌరు పెట్టాడు ఆయన. ఎప్పా ఒక 5 minutes వా అని తీసుకెళ్ళి సురేష్ కృష్ణ ఆ క్యారవాన్లో కూర్చోబెట్టి, గురు ఫోన్ చేశాడు, ఇది పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఏం చేద్దాం, ఫోన్ కలుపుతాను, నేను మాట్లాడతాను. అయ్యో నువ్వు వేరే నాకు చెప్పు, నేను చెప్తాను, నేను పంపించేస్తా. హైదరాబాద్లో 30 షూటింగ్లు జరుగుతున్నాయి, 30లోనూ 10 మంది తమిళ కెమెరాలు పనిచేస్తున్నారు. ప్రతి కెమెరామ్యాన్కి 10 మంది లైట్ మ్యాన్లు మెడ్రాస్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. అంటే 10 × 10 100. నేను తెచ్చింది 11. ఈ 11 మంది నేను పంపించేసి నెక్స్ట్ మినిట్ 100 మంది అక్కడి నుంచి వచ్చేస్తారు.